పాదాలకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా ప్రార్థన మీరు ఆలకించారు నమ్ముచున్నాము. దేవా తండ్రి, మా జీవితంలో, మా ప్రవర్తనలో, దేవా మా క్రియల్లో, మా ఊహల్లో, మా ఉద్దేశంలో, మా చూపులో, మా మాటల్లో, మా వినికుల్లో, మా పడకలో, మా నడకలో దేవా నీ చిత్తము నెరవేర్చే భాగ్యం అందరికీ మీరు దయచేసి బలపరచుము. చెప్పండి అంశముల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా తండ్రి, మరి దేవా తండ్రి, దూర ప్రాంతం శ్రీశైలం నుంచి వచ్చిన నీ ప్రియుల దేవా తండ్రి రెడ్డి గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వారి కుమారుడు మీరు బాగుపరచుము, ఆరోగ్యము దయచేయండి. తద్వారా వారిని తెలుసుకునే భాగ్యం కూడా దయచేసి బలపరచుము. అలాగే దేవా తండ్రి, మంజుల తన యొక్క పొలంలో ఇవ్వాల్సిన డబ్బులు నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ డబ్బులు కూడా త్వరగా ఆ యొక్క దళారి ఆ వ్యాపారి ఇవ్వగలట కృప దయచేసి ఆయన మనసు కూడా మార్చుము తండ్రి, నీ ఆత్మచేత నింపండి. అలాగే ప్రభా తండ్రి, పల్లవిని జ్ఞాపకం చేసుకుని బిడ్డకలిన స్వస్థతను మీరు ముట్టుము, ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. వారు కూడా ఆత్మీయంగా నేను తెలుసుకునే భాగ్యం మీరు దయచేసి బలపరచుము. దేవా తండ్రి, ఇంకా గత రాత్రి జరిగిన స్తుతికోవడంకై నీకు వందనములు. దేవా తండ్రి, ప్రసన్న విషయంలో నీ గొప్ప కార్యం చేసి మగబిడ్డనిచ్చున్నావు. అందుబట్టి కృతజ్ఞత కూడిక పెట్టుకుని ఉన్నారు. దేవా తండ్రి, తన భర్త కూడా నీ సందుకు రాగలట కృప దయచేయండి. ప్రబలిక విషయమై ప్రార్థన చేయించున్నాము. ఆ బిడ్డ కూడా సులువైన ప్రస్తుతిని దయచేసి ఆ బిడ్డ చెవుల బాధను కూడా ముట్టుము, ఆరోగ్యం, శక్తిని దయచేయండి. అలాగే సోమవారం రాత్రి దేవా తండ్రి గృహ కోడిక, ఉపవాస కోడిక ద్వారా గ్రామానికి సువార్త అందించిన పృథ్వీని జ్ఞాపకం చేసుకుని బిడ్డ దేవ రక్షించబడి మారు మనసు పొంది ఈ రాజ్య సువార్తలు ఉపయోగపడే కుమారుడిగా చేసి బలపరచుము. దేవా తండ్రి, తన యవనము నీకు సమర్పించే బిడ్డగా చేయండి. దేవా తన ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో నీ సహాయం దయచేయండి. అలాగే దేవా తండ్రి, భార్గవి తన భర్తను కూడా మార్చు, వారి బిడ్డలు కూడా దేవా మనుషుల దయను, దేవుని దయను వద్దులే బిడ్డలుగా చేసి బలపరచుము. నీ సహాయం చేత నింపండి, నీ దర్శన భాగ్యం చేత నింపి దర్శించండి. అలాగే ప్రభా తండ్రి, టీచర్ విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించండి తండ్రి. దేవా తండ్రి, ప్రతి దేవాలోకంలో ఉన్న ప్రతి నష్టమును నుంచి విడుదల పొందే భాగ్యము దయచేయండి. అలాగే మరి ముఖ్యంగా దేవా తండ్రి, మా ప్రియులు దేవా తండ్రి స్వార్థంని జ్ఞాపకం చేసుకొనము, బలపరచు. బిడ్డకు ఆరోగ్యం ఇచ్చిన విధానంకై నీకు వందనములు. తాను బ్రతికుండగానే దేవా కుమారుడు చనిపోవడం అంటే మేము ఎంతో ఆదరించినప్పటికీ మా మాటలు ఆదరణ కావు, కానీ నీవు ఆదరించి దేవుడివై ఉన్నావు తండ్రి. ఆ బిడ్డ కలిగిన నష్టము, ఎందుకంటే ఆ కుమారుడు నన్ను ఒక మాట కూడా అనేవాడు కాదు, అలాంటి వాడు వెళ్ళిపోయాడని బిడ్డ ఎంతో వేదన పడుతూ ఉంది. ఆ బిడ్డ చింత యావత్తును నీకు అప్పగిస్తూ ఉన్నాం. బిడ్డకు ఆదరణ దయచేయండి. బిడ్డకు వచ్చిన ప్రతి శోధన, ప్రతి నష్టము, ప్రతి అవమానము నుంచి మీరే రెట్టింపు ఘనత కారణముగా చేసి బలపరచుము తండ్రి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. మేము ఈ సంఘములో ఎలా ఉండాలో మాకు నేర్పించండి తండ్రి. మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. నీ ఆత్మీయ కార్యం చేత నన్ను మమ్మల్ని దర్శించండి ప్రభా. దేవా, నన్ను నా కుటుంబానికి క్షేమంగా తీసుకుని వచ్చిన్నారు. సువార్తను అందింపచేస్తున్న విధానికై నీకు వందనాలు. పరిచర్లో తోడ్పడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, యూట్యూబ్ పరిచయానికి ఆశీర్వదించుము, బలపరచుము. మమ్మల్ని కూడా నమ్మకస్తులుగా చేయండి. ఈ యొక్క యానివర్సరీ ద్వారా అనేక మందికి సువార్త అందించబడింది. దేవా, ఇంకను దేవా తండ్రి, దేవా అనేక ఎల్లలకు సువార్త ప్రకటించబట్టుకు సహాయం దయచేసి బలపరచుము. మాకు సంతోపకరణాలు దయచేయండి. ఎవరి మీద ఆధారపడకుండా దేవా తండ్రి, మా యొక్క చర్చిలోని అన్ని ఉపకరణములుండి దేవకు ఆశీర్వాదకరంగాను, శరీర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను ఒక దీప సంవలి ఒక మందిరమును చేయండి. ప్రతి కలవరం తీసివేయండి. దేవా, మందిరం ప్రక్కన గది కూడా నిర్మించాలని ఆశపడుతూ ఉన్నాం. దాని విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించండి. మాకు నా రుణాల బాధలు దేవాదిక సమస్యల నుంచి విడుదల దయచేసి బలపరచుము తండ్రి. షుగర్ చేత బాధపడుచున్న జాన్వర్గం కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డ మీరు స్వస్థపరచుము, ఆరోగ్యం చేత, బలం చేత నింపండి. ఈ రాత్రి కాల సమయంలో ఇప్పుడు మాకు కావాల్సిన వాక్యం కూడా అందింపచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యం విందాము. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి 48వ పాట. నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే.
8వ పాట పాడుకుందాం. 48వ పాట. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున అందరూ సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసు నద్దకు, నేడే యేసు నద్దకు రాము. సంతోషమే సమాధానమే, సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యం, చెప్పనా సఖ్యమైన సంతోషం. 6వ వచనం. మోక్ష భాగ్యమో నీకు, మోక్ష భాగ్యమో నీకు కావలెనా, మోక్ష భాగ్యమో నీకు కావలెనా. నేడే యేసు నద్దకు రాము, నేడే యేసు నద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీయల్ల మందు, ప్రవేశించు నీయల్ల మందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. వాక్యం లైవ్లో విన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము. యెషయా 61. యెషయా 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. యెషయా 61:6. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులని మిమ్ము గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును వారి ప్రభావమును మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన బాధను అనుభవించి భాగము అనుభవించి వారు సంతోషించెదరు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. సరిపోతుంది. దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంది. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. ఇక్కడ దేవుని వాక్యము అనేక సార్లు మనము అనేక విషయముల్లోని కలత పడుతూ ఉంటాం. ఎప్పుడు కలత పడతాము? మనం ఏదైనా మంచి కార్యం చేసుకున్నాం అనుకోండి, మన బంధువులు రాలేదనుకోండి, ఎలాగుంటుంది? చాలా బాధగా ఉంటుంది. వాళ్ళకి ఏదో అత్యవసరమైన పనుండి రాకపోతే పర్లేదు, కానీ వాళ్ళకి కావాలనే రానప్పుడు మనం కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనలను తక్కువ చూపు చూసి మనకి లోకంలో ఉండవలసిన సంపాదన లేదనో, ఉండవలసిన ఘనత గౌరవం లేదనో, కొన్నిసార్లు మన బంధువులు, మన రక్త సంబంధులు, మన ఇరుగు పొరుగు వారు మనము చేసుకునే ఆనంద సంతోషకరమైన కార్యములకు రాకపోవచ్చు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ కార్యక్రమంలో నాకు డబ్బుంటే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కదా, డబ్బు లేకే కదా నన్ను కొంచెము చులకనగా చూస్తున్నారు. లేకపోతే మనం అనుకోవచ్చు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, భూలోకములో నేను ఒంటరిగా ఉన్నాను, అందువల్లనే మనుషులు ఇలాగా మాట్లాడుతున్నారు. లేకపోతే ఒక విధవరాలు అనుకోవచ్చు, నాకు భర్త లేడు గనుక నేను సమాజంలో నా మాట ఎన్నుకోలేదు. నా భర్త ఉన్నప్పుడు, లేకపోతే మా ఆయన ఉన్నప్పుడు, మా ఇల్లు అంటే అందరికీ గౌరవం ఉండేది. మేము మాట్లాడిందే ఈ యొక్క గ్రామంలోనో ఈ యొక్క ఇంట్లోనో అదే వేదముగా ఉండేది. ఇప్పుడు భర్త లేడు గనుక, లేకపోతే కొన్నిసార్లు మా తండ్రి లేడు గనుక, కొన్నిసార్లు అనిపిస్తుంది నా భర్త లోకములోని, నా బిడ్డల లోకములోని తమ వ్యసనములకు, తమ త్రాగుళ్లకు, తమ పాపములకు గురైపోయి లోకంలోని అందరి చేత అనిపించుకుంటున్నారు కనుక మా ఇంటిలోని మాకేం లేదు, గౌరవము లేదు. మా యొక్క దేంట్లోని, మా యొక్క గ్రామంలో మాకు గౌరవము లేదు, మా యొక్క గృహములో మాకు గౌరవము లేదు. ఇవన్నీ అవమానములుగా మనం తలస్తాము. కానీ
ప్రభు మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, లోకంలో ఎన్నో రకమైన అవమానాలు మనకు రావచ్చు. కొన్నిసార్లు చేసిన దానికన్నా చేయని దానికి ఎక్కువ అవమానము వస్తుంది. ఎందువల్ల? దేవుడు కొన్ని అవమానములు వచ్చినప్పుడు మనకి తట్టుకునే శక్తిని కావాలని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనము చేయని వాటి కోసం మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. అవి మన చెవిని పడినప్పుడు మనకి ఎలాగుంటుంది? చాలా బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజమైన క్రైస్తవుడు, నిజమైన ప్రార్థన చేసి ఒక స్త్రీ కానివ్వండి, ఒక పురుషుడు కానివ్వండి, లైవ్లో వాక్యం వింటున్నారు వారు కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే, అది స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, వాళ్ళు పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, అవమానం వచ్చినప్పుడు మనము తగ్గించుకోవాలి. అది ఎక్కడైనా కానివ్వండి. మనం పని చేసే దగ్గర అవమానం రావచ్చు, ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర అవమానం రావచ్చు, లేకపోతే ఇంకా మన గ్రామంలో అవమానం రావచ్చు, మన కుటుంబంలో అవమానం రావచ్చు. ఎక్కడైనా కానివ్వండి, అవమానం వచ్చిందంటే మనకి ఒక క్రైస్తవుడికి కావాల్సింది తగ్గింపు జీవితము. తగ్గింపు లేకుండా నన్ను ఎవరైనా ఏదైనా మాట అన్నారు అనుకోండి, నేను కూడా మాట్లాడేస్తే నేను పొందిన అవమానానికి ఏమీ ప్రతిఫలం ఉండదు. ఇక్కడ 7వ వచనంలో అదే అన్నాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందాలంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు నా చెవిని అనేకమైనవి పడతాయి, నేను దాని గురించి ఏం పట్టించుకోను. కొన్నిసార్లు కొంతమంది ప్రవక్తలో మార్పు వచ్చినప్పుడు, కొంతమంది వారి యొక్క ఉద్దేశంలో మార్పు వచ్చినప్పుడు నేను అనుకుంటాను, వాళ్ళతో నాకు ఏమీ సాంగత్యము, వాళ్ళతో నాకు ఏమి పొత్తు, నా పొత్తు ఎవరితోటి? నా దేవునితోటే పొత్తు. లోకంలో ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మీకు పరిచయం చేయాలి, అది నా యొక్క బాధ్యత. లేకపోతే ఇంకో గ్రామం వెళ్తే అక్కడ పరిచయం చేయాలి, నాకు బాధ్యత. లోకంలో ఏదో ఒక మనుష్యుడు కనబడ్డాడు, వ్యక్తి కనబడ్డాడు, వారికి పరిచయం చేయడం నా బాధ్యత. ప్రభు అందుకే అన్నాడు, వారు విన్నా వినకపోయినా వారికి వాక్యము బోధించాలి. అందరూ మంచి వాళ్ళైతే వాక్యం అవసరం అంటారా? అవసరం లేదు. బైబిలే చెప్తా ఉంది, ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టరు అవసరం, వైద్యుడు అవసరము లేదు. మనకి ఎందుకు వాక్యం బోధించబడుతుంది? చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఈ ఫలానా వాళ్ళకి మీరు ఎంత వాక్యం చెప్పినా వ్యర్థమేనండి కదా, ఫలానా దగ్గర మీరు ఎంత ప్రయాసపడిన వ్యర్థమేనండి. కనుక వాక్యము ప్రయాస లోక సంబంధమైన ఆశీర్వాదముల కోసము కాదు, ఒక ఆత్మ రక్షించబడము కోసము. కొన్నిసార్లు మన ఏర్పాట్లు, కొన్నిసార్లు కొన్ని యొక్క ప్రయాసలు శక్తికి మించినగా ఉంటాయి. కొన్నిసార్లు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో దూరం ప్రయాణం చేసి వస్తాను. నా యొక్క ఏర్పాట్లు, నా ప్రయాణం ఖర్చులు నాకు శక్తికి మించినగా ఉంటాయి. కానీ నేను చేయాలి. దేనికోసం చేస్తున్నాను? మీకోసం చేస్తున్నానా? దేవుని కోసం చేస్తున్నాను. నేను అంత దూరం వచ్చినా ఎవరన్నా నాకు కనీసం మంచిలు ఇవ్వలేదు అనుకోండి, ఇంత దూరం వచ్చి వీళ్ళు కనీసం ఎవరు నన్ను పట్టించుకోలేదు, మంచిలు ఇవ్వలేదు అనుకున్నాను అనుకోండి, నా ప్రయాసకు ప్రతిఫలము దేవుడు నాకు ఇవ్వడు. నేను మంచిల కోసం రావట్లేదు, ఇక్కడ పరిచర్య చేయడానికి నేను వస్తున్నాను, ఇక్కడ సేవ చేయడానికి వస్తున్నాను. మీలో ఎవరైనా గుర్తెరిగి అయ్యా దేవుని సేవకుడు వచ్చిన టీ కాఫీ మంచిలో భోజనం పెడితే దాని ప్రతిఫలం మీరు అనుభవిస్తారు, కానీ నేను అనుభవించను. మీరు నాకు పెట్టలేదనో, చేయలేదనో, గౌరవించలేదనో, నేను వ్యసన పడితే, నేను నిష్ఠూరపడితే, దేవుడు ఒకటే మాట సెలవిచ్చాడు, భక్తిహీనులు చూసి నీవు వ్యసనము పడకము, అది కీడికే కారణము. ఒకరిని చూసి మనం వ్యసన పడితే ఎవరి కీడంట? వాళ్ళకి కాదు కీడు, ఎవరికి? మనకే కీడు.
భక్తిహీనులు చూసినప్పుడు మనం వ్యసనపడకూడదు. మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు వ్యసనం వస్తుంది, శరీరంలో ఉన్నాం కనుక. కానీ ప్రభు అంటున్నాడు, నీ నిందకు నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను. బైబిల్లో ఒక యవనస్తుడున్నాడు. ఎందుకు నిందపడ్డాడో తెలుసా? అతను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరి దగ్గర ₹10 ఆశించలేదు, ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు. ఏం చేశాడంటే భక్తి ప్రారంభించాడు. భక్తి ప్రారంభించిన తర్వాత ఆ భక్తిలో ఏమైందంటే, అతనికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అతను భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యవనస్తుడికి రాబో సంగతులను తెలియపరిచాడు. ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక గొప్ప శక్తి గలవాడుగా ఉన్నాడు కనుక రాబో సంగతులను, లైట్లు వేయండి కావాలంటే, రాబో సంగతులను ఆ యవనస్తుడికి దేవుడు తెలియజేసినప్పుడు అతడు ఏం చేశాడంటే ఆ మాటలు తన అన్నదమ్ములు కూడా చెప్పాడు. అన్నయ్య, నాన్న, నాకు ఎలాంటి కల వచ్చింది అంటే వాళ్ళు ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు. అతని యందు అసూయ పడ్డారు. భక్తి చేసినప్పుడు కూడా అసూయ వస్తుంది. మనం ప్రార్థన చేస్తే అసూయ వస్తుంది. కొన్నిసార్లు మన సంఘమును చూసి ఇతర సంఘస్థులు అసూయ పడవచ్చు, ఎందుకంటే వాళ్ళు రక్తమాంసంలో ఉన్నారు. మనము కూడా కొన్నిసార్లు ఇతర సంఘమును చూసినప్పుడు, అయ్యో వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, మన సంఘం అలాగ లేదు అని మనకు అసూయ రావచ్చు వాళ్ళ సంఘమును చూసి. కానీ నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు అసూయ పడడానికి వీలు లేదు. కనుక యేసేపు ఒక్కడు ప్రార్థనా పరుడై ఉండి ఒకడికే కళ వచ్చే, మిగతా 11 మందికి కళలు రాలేదు. తండ్రికి కూడా కళ రాలేదు. ఇప్పుడు యేసేపుకి ఎలాగుండాలి? నేను గనక భక్తి చేస్తున్నాను, నాకు గనక కళ్ళు వచ్చి అని అనుకోలేదు. అమాయకపు భక్తిలో ఉన్నాడు గనక, తెలిసి తెలియని వయసులో ఉన్నాడు కనుక, అన్నయ్య, నాన్న, నాకు ఎలాంటి కళ్ళు వచ్చాయని చెప్పేశాడు. కానీ ఆ కళలో వారికి తెలియచేయటం ద్వారాగా అతని మీద వాళ్ళు అసూయ పడతారనే సంగతి ఎవరికి తెలియదు? యేసేపుకు తెలియదు. కొన్నిసార్లు మన మాటలు, కొన్నిసార్లు మన ప్రవక్తన వల్ల ఇతరులకు అసూయ వస్తుందని మనకు తెలియదు. అందుకే ప్రభు అంటున్నాడు, పావురు వలె నిష్కపటముగాను పాము వలె వివేకముగా ఉండాలి. నిష్కపటం ఉండాలి, వివేకం ఉండాలి. అలాగని మనము ఆ రీతిగా ఈ రీతిగా మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు. కనుక అమ్మివేయబడ్డాడు, దేశం విడిచి దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక అవమానం వచ్చింది. అక్కడ అవమానం ఏంటంటే, ఉదయమే బంట్రోతులు వచ్చారు. బంట్రోతులు వచ్చి, చెరసాల సిబ్బంది వచ్చి ఆ వ్యాన్లో అతను ఎక్కించుకుపోతూ ఉన్నారు. ఎవరిని? యేసేపుని. ఎక్కడికి? ఖైదీలోనికి, చెరసాలలోనికి, బందీ గృహంలోనికి, జైల్లోనికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అతని మీద ఒక అత్యాచారము, అంటే ఒక మానభంగము కేసు, రేప్ కేసు నమోదు చేశారు. అయ్యో, ఎక్కడ చేశాడని? ఫలానా. ఎక్కడండి? ఫలానా. ఎవరు ఈమె? రాజు సంరక్ష సేనాధిపతి యొక్క భార్యను రేప్ కేసులో పట్టుబడిపోయాడు. ఎవరు? యేసేపు. ఇప్పుడు అది అవమానమా ఘనత? అవమానము. అది అవమానము. అయ్యో, అంతవరకు నీతి కబుర్లు చెప్పాడే, ఇతడు ప్రార్థనాపరుడు అన్నాడే, ఇతడు సేవకుడు అన్నాడే, నేను హెబ్రీయుడు అన్నాడే, నాకు కళ్ళు వస్తాయని చెప్పాడే, ఇంట్లోని అన్ని పెత్తనాలు ఇతనికి అప్పచెప్పాడు. ఎవరు? ఫోతోఫరు. ఏం చెప్పాడంటే, రాజు అతను ఇంట్లో ఉన్న ప్రతి పని ఎవరికి అప్పచెప్పాడు? యోసేపుకి అప్పచెప్పాడు. మిగతా పని వారందరికీ అసూయ వస్తుందా రాదా? ఖచ్చితంగా 100% అసూయ వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆ దేశస్తులు, ఆ ఇంట్లో పని వాళ్ళందరూ ఆ ప్రాంతపు ప్రజలు. యేసేపు ఒక బానిసగా వచ్చిన వాడికి వెంటనే ఆ యొక్క ఇంటి యజమానుడు ఇంట్లో పెత్తనమంతా అప్పచెప్తే
వారందరూ అసూయపడ్డారు. ఎప్పుడైతే యోసేపు పట్టబడ్డాడో వాళ్ళందరూ సంతోషించారు. అబ్బా, మా మీద పెత్తనం చేస్తున్నాడు, వేరే దేశం నుంచి దేశముగా ఒక బానిసగా వచ్చిన వాడు మా మీద పెత్తనం చేస్తున్నాడు, వీడికి స్వాస్తి ఖచ్చితంగా జరిగింది అని సంతోషపడ్డారు. జైల్లో కుమిలిపోతూ నిమగ్నమైపోయి ఉండిపోయాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా, జైల్లో ఉన్న తర్వాత కూడా ఎన్నడూ కూడా నాకు అవమానం జరిగిందని అతడు నిట్టూర్చలేదు. తోటి వారికి సహాయం చేయడము నేర్చుకున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటే ఈ పని నేను చేసాను, దానివల్ల నాకు అవమానం వచ్చింది కనుక నేను ఈ పనికి ఎప్పుడు చేయకూడదు, లేకపోతే నేను అనుకోవచ్చు నేను ఇక్కడ సేవ చేస్తాను, నాకు అవమానం వచ్చింది కనుక ఈ సేవ ఇక్కడ వదిలేసేసి ఎవరికి అప్పచెప్పి నేను వెళ్ళిపోవాలి. అది ఎవరి మనసాక్షి? సాతాను మనస్సు. ప్రభు అంతటి వాడు అద్భుతములు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారు వచ్చారు, ఉచ్చకాలు చేతులు గలవారు వచ్చారు, దయ్యములను ఆయన వెళ్ళగొడుతున్నారు. వీడు దయ్యములకు అధిపతి కనుక దయ్యాలను వెళ్ళగొడుతున్నారు అన్నారు. మంచి చేసినప్పుడు నీవు కానీ నేను కానీ, మన గ్రామంలో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మన కుటుంబంలో కానివ్వండి, మన ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, మంచి మనము చేసామా అది ఎవరికి కిట్టదో. అవమానమే మనకి దానివల్ల మనకి ఎదురవుతుంది. యోసేపు ఫోతోఫర్ ఇంట్లో మంచి చేస్తూ ఉన్నాడు, కానీ అవమానం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, ఆపద వచ్చింది. ఎంత అవమానం అంటే చెరసాలో చెప్పకూడదు తింటున్నాడు. ఎవరు? యోసేపు. చేసిన దానికా చెయ్యని దానికి. అక్కడ యోసేపు కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అక్కడ దేవుడు అతన్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ చెరసాల అధిపతి అన్నాడు, నువ్వు వీళ్ళందరినీ టేకప్ చేయరా, నా మాట ఎవరు వినటం లేదు, నేను సంఖ్యలు వేయాలి వీళ్ళకి. ఒకవేళ సంఖ్యల్లో తాళం ఏదైనా అటు ఇటుగా తేడా ఉంటే వీళ్ళ తాళాలు కూడా బద్దలు కొట్టే ఖైదీలు ఉన్నారు. నీ మాటలకి వీళ్ళు బాగా జాగ్రత్తగా వింటున్నారు కనుక చెరసాల్లో ఉన్న వారందరినీ నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెరసాల్లో ఒక ఖైదీల యొక్క తాళములను వాళ్ళ యొక్క బాధ్యతలు యోసేపుకి అప్పగించేశారు. అప్పగించినప్పుడు యోసేపు అమ్మయ్య నాకు చేతికి పగ్గాలు వచ్చి అనుకోలేదు. ప్రార్థనలో ఉన్నాడు, పరిశుద్ధతలో ఉన్నాడు, పవిత్రతలో ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఒకానొక దినం వచ్చింది, ఎవరికో 2 కళ్ళు వచ్చాయి. ఎన్ని కళ్ళు వచ్చాయి? 2 కళ్ళు వచ్చాయి. ఇప్పుడు యోసేపు చెరసాల రావడానికి కారణం ఏంటి చెప్పండి మీరందరూ. యోసేపు చెరసాల రావడానికి కారణం ఏంటి? అసలు కారణం చెప్పండి, పర్లేదు చెప్పండి. మీకు ఏది అనిపిస్తే చెప్పండి. యోసేపు చెరసాలలో రావడం కారణము మనం అనుకుంటాం ఫోతోఫర్ భార్య వలన, అది ఒక కారణము చేత వచ్చాడు. కానీ అసలు శోధన ఎప్పుడు ప్రారంభమైంది? కలలో ఇతరులకు చెప్పడంలోనే ప్రారంభమైందా అవలేదా? అయింది. ఎందుకు? యోసేపు అమ్మబడ్డానికి కారణం ఏంటంటే కలలు చెప్పాడు. ఇప్పుడు అలాగని నేను కళలు చెప్పను, కళల భావం నాకు చెప్పొద్దు అన్నాడా? ఇక్కడ 2 ఉన్నారు, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు. వచ్చిందే మొదట ప్రారంభమైందే కళతోటి శోధన. ఆ శోధన వచ్చింది కనుక నేను కళలు చెప్పను అనలేదు. చెప్పండి, మీ కళలు చెప్పండి. మానేశాడా పరిచర్య? మానలేదు. మానేశాడా ఆ రకమైన సేవ? మానలేదు. చెప్పండి. చెప్పాలన్నప్పుడు చెప్పేశాడు, బాబు నీకు ఉద్యోగం రాదు, నువ్వు చచ్చిపోతావు, ఇంక నువ్వేం ఆలోచించదు. బాబు నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు రాజుకి యథావిధిగా నువ్వు సేవ చేసుకుంటావు, రాజు నీకు ఉద్యోగము ఇచ్చేస్తాడు. ఒక శోధన వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం అనుకున్న ఇది నేను చేయకూడదు, ఇంకా వాళ్ళ ఇంటికి నేను గుమ్మం తొక్కకూడదు, వాళ్ళకి ఇంకెప్పుడు గిన్నెడు మంచిలు కూడా ఇవ్వకూడదు, వాళ్ళకి కోరిస్తే ఏదేదో అనుకున్నారు కదా, వాళ్ళకి నేను ఏదో కొంచెము వాళ్ళకి ఎవరో ఇంట్లో మగోళ్ళు లేరని కొంచెం నీళ్ళు తెస్తే నానా రకమైన మాటలు ఇరుగు పొరుగు వాళ్ళు అనుకున్నారు కనుక నేను ఇంకెప్పుడు చేయను
అనుకుంటుంది మన మనసాక్షి. నిజమైన క్రైస్తవుడు అలాగా అనుకోడు. ఎక్కడ నింద పాలయ్యాడో అక్కడే దేవుడు రెట్టింపు ఘనతకి ఇస్తానని వాగ్దానం కోసం ఎదురు చూస్తాడు. ఎవరు? నిజమైన క్రైస్తవుడు. నేను ఆ ఇంటికి వెళ్ళాను గనుక, నేను అక్కడ మాట్లాడాను గనుక, ఆమెతో సంభాషించాను గనుక, ఆమెతో స్నేహము చేశాను గనుక, అతనితో స్నేహము చేశాను గనుక, లేకపోతే ఆమెతో ఇంకా మరీ చనువు ఎక్కువైపోయింది కనుక నేను దాన్ని కట్ చేసుకోవాలనుకుంటాం. కానీ యేసేపు అలాగనుకో, నా కలల బట్టే నాకు శోధన వచ్చిన నేను నిష్కపటముగా నేను నా దేవుని దృష్టిలో నిందారహితుడిగా కనబడాలనుకున్నాడు. కష్టములో కలల భావం చేత అల్లాడిపోతున్న వారికి కలలు చెప్పాడు. రెండో మెట్లోకి దేవుడు తీసుకొచ్చాడు. ఒక దినం రానే వచ్చింది. తన చెరసాల అధికారి దగ్గరికి ఒక లెటర్ వచ్చింది. మీ చెరసాలలోని ఫలానా ఖైదీ నెంబరు, ఈ ఫలానా నెంబర్లో ఉన్నవాడు ఉన్నాడండి. అతను వెంటనే రాజుగారు రమ్మంటున్నారు. అబ్బో, ఇప్పుడు అతను గడ్డం గీయించాలి, స్నానం చేయించాలి. ఖైదీలు ఏ వస్త్రాలు వేసుకుంటారు? తెల్ల వస్త్రాలు అన్నీ తీసేసి మంచి వస్త్రములు. మరి చెరసాల అధిపతి ఎంత త్వరగా చేయించాడో తెలియదు, కానీ రాజు యొక్క రథము చెరసాల ముందు ఆగినప్పుడు త్వరగా యేసేపుని సిద్ధపరిచి కోటలోనికి ప్రవేశపెట్టాడు. కోటలో ఉన్న సమస్య ఏంటండి? కలే. ఇంట్లో సమస్య కలే, చెరసాల్లో సమస్య కలే. ఇప్పుడు కోటలో ఉన్న సమస్య కూడా ఏంటి? కలే. ఏ యొక్క కళ ద్వారాగా యేసేపు సమస్యల్లోకి వచ్చేసాడో అదే కళ ద్వారాగా దేవుడు అంచెలంచెలుగా పైకి తీసుకొస్తున్నాడు. రాజా అన్నాడు, నాకు కళ్ళు వచ్చారు. ఎన్ని కళలు రాజా? 2 కళలు చెప్పేయమన్నాడు. ఈ కళ చెప్తే నాకేమవుతుంది బాబు, నాకేం తెలియదు అనలేదు ఎవరు? యేసేపు. ఈ భావం చెప్తే మళ్ళీ అసలే రాజుగారి దగ్గరికి వచ్చాను, ఇంతకుముందే ఆ ఫతోఫర్ ఇంట్లో ఈ అవమానం పాలేను, ఈ బాధలని నాకెందుకు అనుకోలేదు, చెప్పకు రాజా నీ కళ్ళు 2 చెప్పేసిన తర్వాత అన్నాడు, నీకు 2 కళ్ళు ఇచ్చే కానీ 2 కళల భావము ఒక్కటే. కళల భావము చెప్పేశాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఒక అన్యుడు అంటున్నాడు, ఒక దేవుని ఎరగనివాడు అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? ఘనత వచ్చిందా రాలేదా? వచ్చింది. ఒక అవమానం వచ్చినప్పుడు మన ఇంటిలో అనుకున్న మన కుటుంబము, అయ్యో వాళ్ళ డబ్బు ఉంది కనుక మనతో ఎవరూ మాట్లాడలేదు, అయ్యో ఆమె నా అక్కే, ఇతను నా తమ్ముడే, ఇతను చెల్లె, ఆ ఇంట గృహస్థ వీళ్ళ ముగ్గురితో మాట్లాడింది, నాతో మాట్లాడలేదు. ఎందుకంటే నాకు డబ్బు లేదు, నాకు భర్త లేడు, నాకు భార్య లేదు, లేకపోతే నా బిడ్డలు లేరు, లేకపోతే నాకు గృహం లేదు, లేకపోతే నాకు ఇంకేమీ లేదు, నా ఇంట్లో నా తండ్రి లేడు, నాకు ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, అందువల్ల నేను ఘనహీనుడిగా మిగిలిపోయాను అనుకుంటాము. ప్రభు అంటున్నాడు, ఎక్కడ నీకు ఏంటంటున్నాడో 7వ వచనం, నీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతనందెదవు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. కానీ ఏం చేయాలంట? కొంచెము మనకి పేషెన్స్ అంటే ఓర్పు కావాలి. మనము దేవుని సన్నిధిలో దేవుని కోసం చేసినప్పటికీ లోకంలో ఎవరికైనా సహాయం, కొన్నిసార్లు మన ఇతరులకు సహాయపడుతూ ఉంటాం. చెప్పాను కదా, ఏదో ఒక రకంగా సహాయపడుతూ ఉంటాం, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒకసారి నేను ఒక న్యూ ఇయర్కి ఎక్కడో వాక్యం చెప్పమంటే బండి మీద పోతూ ఉన్నాను. బండి మీద పోతూ ఉంటే ఏమైందో తెలియదు, కానీ ఒక యవనస్తుడు చాలా వేగంగా వచ్చి ఏం చేశాడంటే ఒక కరెంట్ స్తంభాన్ని గుద్దేశాడు. గట్టిగా గుద్దేస్తే అతని కాళ్ళు 2 ముక్కలు అయిపోయింది. అతను లేచాడు కానీ నడవడానికి చూసి ఈ 2 ముక్కలు ఇలాగ ఏలాడిపోతూ ఉన్నాయి. ఎవరు అటు వెళ్ళారు ఇటు వెళ్ళే వారు చూస్తున్నారు, కానీ అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు, కానీ ఎవరు కూడా అంబులెన్స్కి ఫోన్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఫోన్ చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు అంటారు, నువ్వు సాక్ష్యం చెప్పాలంటారు యాక్సిడెంట్కి. కనుక ఎవరు ఫోన్ చేయట్లేదు. నేను గబగబా తీసి ఫోన్ చేస్తుంటే, అయ్యా మీకు ఎందుకండి, ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు రేపు పోలీస్ స్టేషన్ మిమ్మల్ని కూడా రమ్మంటారు. పర్లేదులే, అతను ఇబ్బంది పడుతున్నాడు కదా. అంబులెన్స్ వస్తే కనీసం ప్రాణం దక్కించుకుంటాడు. అతను ప్రాణం బాగుపడితే అతను ప్రాణం కోసం గంట పోలీస్ స్టేషన్లో వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఏమైందంటే, ఎందుకండి అన్ని నీ రిస్క్లు అన్నారు. నేను ఫోన్ చేశాను, అలాగే అంబులెన్స్ వచ్చింది. ఆ అరగంట నుంచి పోలీసులు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయ్యా పలానా యాక్సిడెంట్ మీరేగా చెప్పారు, ఎలా జరిగిందండి, ఎవరు వచ్చారండి ముందు, ఇతనే గుద్దేసుకున్నాడా,
ఎవరు గుద్దారు, ఎవరైనా చేశారా ఏంటి చెప్పమంటే, అయ్యా నాకేం తెలియదండి, నేను ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాను. కనుక అతను ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నేను కూడా వేరే ప్రోగ్రామ్కి న్యూ ఇయర్లోని మెసేజ్ ఇవ్వడానికి పోతూ ఉన్నాను. కనుక అతను చూశాను, అతను ఇబ్బందిలో ఉన్నాడు కనుక చెప్పాను. నేను మీరు పోలీస్ స్టేషన్ పిలిస్తే నేను చెప్పేవలసిన సాక్ష్యం అదే. మీరు ఎక్కడ పిలిచినా సాక్ష్యం చెప్పాలంటే అక్కడే చెప్తాను. ప్రస్తుతానికైతే నేను మీకు అందుబాటులో లేను, నేను 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, వచ్చి చెప్పమంటే చెప్తానంటే, లేదంటే మీరు ఫోన్లో చెప్పిన సాక్ష్యం మేము నమోదు చేసుకుంటామని వాళ్ళు రాసుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనం అనుకోవచ్చు ఏదైనా ఒక హెల్ప్ చేస్తే కొన్నిసార్లు తెలియకుండా మనకు నింద వస్తుంది, కొన్నిసార్లు మనకు కష్టం వస్తుంది. భక్తి అవమానము లేకుండా భక్తి లేనే లేదు. మన బైబిల్లో ప్రకటన, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ఎవరిని చూసినా వారి భక్తి చేసినప్పుడు వాళ్ళు నిందలు పాలయ్యారు, భక్తి చేసినప్పుడు హింసించబడ్డారు, భక్తి చేసినప్పుడు అవమానం పాలయ్యారు. వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం మాకు వద్దు అన్నారు. ప్రభుని ఫిలాతు ముందును ఫరో ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళందరికీ ఫిలాతు, ఫరో 2 ఇచ్చాడు ఆప్షన్స్. ఒకటి మీకు బరబ్బా కావాలా, 2 యేసు ప్రభు మీకు కావాలా. ఇద్దరులో ఎవరో విడిపించేస్తాను. బరబ్బా అనేవాడు ఒక బందిపోటు దొంగ, అతను మీకు విడుదల చేయమంటారా, లేకపోతే యేసుప్రభుని విడుదల చేయమంటారంటే మాకు బందిపోటు దొంగే కావాలి, విడుదల చేయండి, యేసుప్రభు మాకు వద్దు. యేసుప్రభు ఏం అన్యాయం చేశాడు? యేసుప్రభు స్వస్థపరిచాడు, ఆకలి కొన్న వారికి భోజనం పెట్టాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు గొప్ప విందుగా ఆశీర్వాదకరంగా చేశాడు. దేవునికి ఏమైనా మెళ్ళ పూలదండేశారా? ఆయనను సిలువ ఎక్కించారు. మనం పొందవలసిన ఘనత లోకంలో కాదండి. క్రైస్తవులుగా మనం పొందవలసిన ఘనత లోకంలో కాదు. కొన్నిసార్లు చాలామంది అంటారు, మీరు ఎంతో గొప్ప ఉద్యోగం విడిచిపెట్టేశారు, అది వదిలిపెట్టేశారు, ఈ కష్టాలు పడుతున్నారు. ఎంతకాలం పడతానయ్యా, నాకు ఇప్పుడు దాదాపుగా సగం వయసు అయిపోయింది, ఇంకా మహాబ్రత 20 సంవత్సరాలు బ్రతుకుతానేమో, 20 సంవత్సరాలు కూడా నెమ్మదిగా సమాధిలోకి వెళ్ళిపోతే నా రాజ్యం ఉంది. ఏంటయ్యా నీ రాజ్యం అంటే, 1000 ఏండ్ల రాజ్యం ఉంది, 1000 ఏండ్ల పరిపాలన లోకంలో ఉంది. కనీసం దేవుడు ఒక సర్పంచ్గా ఇస్తాడేమో కదా. నాకు ఆశ ఉంది చెప్పాలండి. నిజంగా నేను ఈ లోకంలో ఘనత పోవచ్చు. దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు అన్నాడు, ఆయన భక్తుల చేత ఆయన పరిపాలన సాగిస్తాడు గనుక ఆ రాజ్యంలో ఖచ్చితంగా నాకు సీట్ దొరుకుతుంది. అప్పుడు నేను ఏ జెండా మోయే అవసరం లేదు, అప్పుడు నేను ఓటికి నోట్లు ఏమి డబ్బులు ఏమో అవసరం లేదు. దేవుడే పరిపాలకుడు. 1000 ఏండ్లు ఈ లోకంపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ మాయం. కనుక ఆ రాజ్యం కోసం నేను చూస్తున్నాను. ఈ లోకంలో ఘనత కోసం నేను చూసుకుంటే, ఈ లోకంలో సౌఖ్యంగా చూసుకుంటే 70 సంవత్సరాలే, లేకపోతే 80 సంవత్సరాలే, ఇంకా బలం ఉంటే 100 సంవత్సరాలు, అంతకు మించి బ్రతకలేము. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో సీటు ఉంటే ప్రతి ఒక్కరు ఈ దినమందు అయ్యో వీళ్ళ ఫలానా అండి, వీళ్ళ డబ్బులు లేవండి, వీళ్ళతో మాట్లాడిన అనవసరం అండి, వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారండి, వీళ్ళ సేవ వేయరండి, వీళ్ళ పరిచయం మీద అవమానపరిచిన వాళ్ళు అందరి ముందు దేవుడు అంటాడు, ఏసేపు దగ్గరికి ఎలాగ అన్నదమ్ములో చేంజ్ చేశారు, సాష్టాంగ పడ్డారో మనల్ని అవమానపరిచిన వాళ్ళందరూ ఆయన రాజ్యంలో మన దగ్గర ఏం చేస్తారు, సాష్టాంగ పడతారు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు లేని కాంత అప్పుడే పరలోకలు ఎవరికి కావాలని అనుకోవచ్చు. పరలోకం గురించి నేను చెప్పటం లేదు. పరలోకంలో ఇంకా దాంట్లో ఏదో స్థాయిలు ఉండొచ్చు, కానీ పరలోకంలో కిరీటం ఉండొచ్చు, కానీ ఈ లోకంలో 1000 ఏండ్ల పరిపాలన ఉంది. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఆయన రాజ్యం ఎలా ఉన్నాడు కనుక ఆ రాజ్యంలో సీటు మనకు దొరికితే చాలు. దేవుడు మనం అనుకోవచ్చు, లోకంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకోవచ్చు, మాకు డబ్బు ఉంది, మా పూర్వీకులు సంపాదించారు, అందుకే మా పార్టీ వారు మాకు సీట్ ఇచ్చారు అనుకోవచ్చు, లేకపోతే మా పార్టీకి మేము జెండా మోసాం కనుక మాకు ఉద్యోగం ఇచ్చారు అనుకోవచ్చు. ఈ ఉద్యోగాలన్నీ 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు రిటైర్మెంట్, 62 సంవత్సరాలు రిటైర్మెంట్తో పోతుంది. కానీ నా యేసయ్య ఇచ్చే రాజ్యము 1000 ఏండ్ల రాజ్యంలో స్థిరమైన పరిపాలనలో ఒక ఆధిక్యతను ఇస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, యేసేపు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు, బానిసగా వెళ్ళిపోయాడు, ఇబ్బందులు పడ్డాడు, ఇరుకులు పడ్డాడు, చెరసాలో అధిపతి అయ్యాడు.
ఆఖరికి ఫరో ఆ దేశం ఏం దేశం, ఐగుప్తు దేశం అంతటికి చక్రవర్తిగా మారిపోయాడు. అన్నదమ్ములు వచ్చారు, ఆకలేస్తుంది అన్నదమ్ములకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్నదమ్ములు ఇరుకులో ఉన్నారు, తండ్రి ఇరుకులో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలరా, భోజనం లేదు, డబ్బులు ఉన్నాయి ఎవరి దగ్గర? అన్నదమ్ముల దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. అన్నదమ్ముల దగ్గర డబ్బులు ఉన్నాయి, యాకోబు దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర ఆస్తి అంతస్తులు ఉన్నాయి. అంతస్తులు తీసుకుని ఆస్తులు తీసుకుని వచ్చేసారు. ఎక్కడికి? ఐగుప్తు దేశం భోజనం కొనుక్కోవడానికి వచ్చారు. ఇప్పుడు భోజనం ఇవ్వాలంటే ఎవరు ఆర్డర్ ఇవ్వాలి? ఏసేపు ఆర్డర్ ఇవ్వాలి. దేశస్తులకి అయితే ఎవరైనా ఇచ్చేయచ్చు. వీళ్ళు ఇతర దేశం నుంచి వచ్చారు, పక్క దేశం నుంచి వచ్చారు, ఈ దేశం వచ్చారు కనుక ఏసేపు దగ్గరికి వచ్చారు. బాబు కొంతమంది వచ్చారయ్యా. ఎంతమంది వచ్చారు? దాదాపుగా 10 మంది వరకు వచ్చారండి. దాదాపుగా 10 మంది వచ్చారు. ఎవరు చూడండి కొంచెం, ఏ దేశం? మా పక్క దేశం. చూసాడు దూరం నుంచి. ఏసేపు గెటప్ మారిపోయింది. ఏసేపు అక్కడ రాజు తర్వాత రాజు కనుక ఏసేపు వస్త్రములన్నీ మారిపోయి పెద్దవాడైపోయాడు ఏసేపు కనుక అతను ఎవరు గుర్తుపడట్లేదు. ఏసేపు దూరం నుంచి చూసి దుఃఖపడుతూ ఉన్నారు. అన్నదమ్ములు వచ్చారు, వీరిని చెరసాల వేసేయండి, నాకు ఇప్పుడు దొరికిందిరా అన్నాడా? అనలేదు. చాటును వెళ్ళి ఏడ్చేస్తున్నాడు. కర్చీఫ్ తడిసిపోతూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, తన అన్నగారుల ఎడల అవకాశం వచ్చిన అపకారము చేయాలని యేసేపు అనుకోలేదు. ఎందుకంటే దేవుడు అతన్ని పైకెత్తడానికి అన్నగారిని శత్రువులుగా మార్చింది ఎవరు? దేవుడే. దేవుడు అతన్ని పైకెత్తడానికి ఫతోఫర్ భార్య అని ఒక సాధనంగా వాడుకుంది ఎవరు? దేవుడే. మనం అనుకోవచ్చు ఎందుకు అవమానం వచ్చిందని, మనం అనుకోవచ్చు ఎందుకు ఈ ఇబ్బంది వచ్చిందని. మనకి ఎందుకు ఈ బాధలు? ప్రార్థన చేస్తున్నాం కదా, మేము బైబిల్ చదువుతున్నాం కదా, సంఘానికి పోతున్నాం కదా, అందరినీ వదిలేసుకున్నాం కదా, ఏ కార్యక్రమానికి కథగారికి కూడా వెళ్తే మా సార్ అడుగుతాడు కదా, అయినా మాకెందుకు వస్తుందంటే ప్రభు అంటున్నాడు, రెట్టింపు ఘనతకు నేను కారణంగా చేయడానికి ఇవన్నీ సాధనాలు. ఈ ఇబ్బందులన్నీ మనకు వచ్చాయి, మనం అవమానం పరచబడి, మనం ఇబ్బంది పడి, మనము లోకంలో కొరిగిపోయి కురూపుల వలె ఉంటే ప్రభు చూడాలని కాదు, మన ఉన్నతమైన మెట్లో పెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక ఈ లోకంలో అవమానం వచ్చినా, గృహంలో అవమానం వచ్చినా, మనం పని చేసేదారు అవమానం వచ్చినా, మనము వ్యాపారం చేసేదారు అవమానం వచ్చినా, మన రక్త మంది అవమానం వచ్చినా, ఎక్కడ అవమానం వచ్చినా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు రెట్టింపు ఘనతకు మన కారణంగా చేయబోతున్నాడని. ఆ కారణంగా చెయ్యాలి అంటే మనకేం కావాలి? యోసేపు వలె ఓర్పు సహనం కావాలి. అట్టి సహనము దేవుడు మనకు అనుగ్రహించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. త్వరగా మైక్ ఇవ్వండి. వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఈ వారం మధ్య ప్రార్థన మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు దేవ. ఇంతవరకు నేను అనేక అంశాలు దేవా కోసం ప్రార్థన చేసిన బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. చేసిన ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్క విన్నపము తను నీ సన్నిధి చేరినదని నమ్ముచున్నాం నాయన. అడుగుడు మీకు ఈబడి అదొకటి దొరికిన తట్టుడు తీయబడి మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభావ నీ సన్నిధిలో అడిగిన వాటిని అలా పొందిన నమ్మికను మీరు మాకు దయచేయండి. అలాగే ఇంతవరకు మీ దాసులను కూడా మీరు బలపరిచి మీరు వాడుకున్నారు ప్రభా. నైనా మీరు మాకు నైనా అవమానకు ప్రతిగా దేవా, మీరు నైనా మాకు ఎంతో ఘనతనిస్తానని యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు కదా ప్రభా. నైనా మనుషులు దేవా అనేక రకాలుగా నైనా మా మీద అనేక రకాలుగా చెడ్ల మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించమన్నారు కనుక ప్రభా, అట్టి కృపను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎక్కడ కూడా కుమిలిపోయేవారు గాను దేవా, ఎక్కడ కూడా నైనా వ్యాధి నొందేవారుగా ఉండనివద్దు నేను సహాయం దయచేయండి. యేసేపును కూడా మా మధ్యన మీరు పెట్టి ఉన్నారు ప్రభా. యేసేపు ఎంతో ప్రభా నిష్కపటంగా ఉండి తనకు వచ్చిన కళ్ళన్నీ కూడా ప్రభా తండ్రి తన అన్నలకు చెప్పినప్పుడు ప్రభా, అయ్యో యేసేపు మీద తన అన్నలందరూ పగబట్టుకున్నారు కదా ప్రభా. అలాగే తండ్రి అనేక రకాలుగా ప్రభా సైతాను మమ్మ తండ్రి మంచి కార్యం జరిగినప్పుడు ఏదో విధంగా సేవను నష్టమే చేయాలని అనేక హృదయాల్లో దూరి ప్రభా ఎంతో అవమానాన్ని ఎంతో నిందన కలుగజేస్తాడు కనుక నేను సైతాన్ని యొక్క మాటలకు మేము చెవియగ్గక నీ మాటలకు చెవిగ్గేవారుగా సహాయం దయచేయండి. తీసుకుని వచ్చినట్టు మా ప్రియ బిడ్డలను బట్టి మీకు వందనాలు. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, అయోగ్య అక్రమస్తులైతే క్షమించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. జీవముగల దేవుని ఘనమైన పాదాలకు వందనములు. దేవ అవమానం రెట్టింపు ఘనత కారణంగా చేస్తానని చెప్పింది దేవా. అట్టి ఘనత మేము అందరం పొందగలగాలంటే
మాకు వచ్చిన అవమానములు, నిందలు బట్టి మేము సహించుకుని ఓర్పుతో ఉండే భాగ్యం దయచేయండి. అది ఎక్కడైనా కావచ్చు ప్రభు. మా జీవితంలో ఒక నింద, అవమానం వచ్చిందంటే అది నీవు మమ్మల్ని ఘనతకు కారణంగా చేస్తున్న గ్రహింపులు మేము అందరూ ఓర్పుతో, సహనంతో ఉండే భాగ్యం అందరికీ మీరు దయచేసి మీరే భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై ఉండి రెట్టింపు ఘనత కారణంగా మనందరూ చేసి ఆయన రాజ్యమునకు వారసులుగా నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.